హాయ్ ఆల్, గుడ్ ఈవినింగ్. నా పేరు శ్రీవాణి సతీష్. ప్రొఫెషనల్ వెల్నెస్ కోచ్ గా నేను ఎక్కువ మందికి పీపుల్ కి హెల్త్ అందిస్తున్నాను. బై చేంజింగ్ దేర్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేస్తూ ఉంటాను, లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తాను. మెయిన్ గా దాంట్లో వచ్చేసి స్లీప్, వాటర్, ఎక్సర్సైజ్, ఫుడ్, నెక్స్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్. వీటి వల్ల ఈ 5 పిల్లర్స్ వల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో అవి మనం చేయాలనుకున్నా చేయలేము బయట సింగిల్ గా. ఫుడ్ విషయంలో కేర్ తీసుకోవాలన్నా దాని గురించి చేయలేము. న్యూట్రిషన్ పరంగా ఫుడ్ లో ఏమేమి న్యూట్రిషన్ ఉంది, మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ ని ఫుడ్ ద్వారా ప్రొవైడ్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఈ నవేడేస్ ఉన్న బిజీ షెడ్యూల్ లో యాక్చువల్ గా ఉన్నటువంటి బయట అవైలబుల్ గా ఉన్న ఫుడ్ ఐటమ్స్ తో గానీ, ఏవైనా కానీ గ్రోసరీస్ తో గానీ, వెజిటేబుల్స్ తో గానీ, ఫుడ్ ఐటమ్స్ తో మనము ఇంగ్రీడియంట్స్ తో మన బాడీకి కావాల్సిన అంటే వైటమిన్స్, మినరల్స్ ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాము. ఈవెన్ మనం ఎఫర్ట్ చేయగలిగినప్పటికీ బయట అవైలబుల్ గా ఉండవు. అండ్ ఉన్న వాటిని మన బాడీకి సరిపడగా వైటమిన్స్ మన బాడీని మన బాడీకి తగినట్టుగా పర్సనలైజ్ చేసుకొని తీసుకోవడం బ్యాలెన్స్డ్ గా అనేది కూడా ఇంపాసిబుల్, రైట్? అండ్ అలాగా వాటిని ఎలాగానో పాసిబుల్ చేసుకోవాలి. మన బాడీకి ఏం డెఫిషియేట్ ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇబ్బందులతో చాలా మంది సఫర్ అవుతున్నారు అనుకోండి. ఆ ఇబ్బంది ఎందుకు వచ్చింది, ఏ మినరల్ డెఫిషియన్సీ వల్ల వచ్చింది, వాటిని ఫుల్ఫిల్ చేస్తే ఎలాగ వాటి నుంచి ఓవర్కమ్ చేసుకోవచ్చు. మినరల్స్, వైటమిన్స్, బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ ఇస్తూ అండ్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ కూడా చేసుకుంటూ చాలా మంది వాళ్ళ డిజార్డర్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. బెటర్ హెల్త్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అవి ఏంటి అనేది నేను కొన్ని చూపిస్తాను. అంటే నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నటువంటి లైక్ ప్రొఫెషనల్ వెల్నెస్ కోచ్ గా నేను ఇచ్చే సర్వీసెస్ లో కొన్నింటి నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే గనక నేను ఇంటర్నేషనల్ ఇండియన్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ హెర్బల్ లైఫ్ కంపెనీ, న్యూట్రిషన్ కంపెనీలో నేను వర్క్ చేస్తూ ఉన్నాను. యాజ్ ఏ వెల్నెస్ కోచ్ గా తీసుకున్నాను. ట్రైనింగ్ తీసుకుంటూ చేస్తూ ఉంటారు అనమాట. దీంట్లో ట్రైనింగ్ అనేది ఉంటుంది డెఫినెట్ గా. వి షుడ్ నో బిఫోర్ వి గివ్ గైడెన్స్. ఇచ్చే ముందు మనం తెలుసుకోవాలి, వాటి గురించి ట్రైన్ అయి ఉండాలి. అలాగా నేను 15 years నుంచి మెల్లిమెల్లిగా నేర్చుకుంటున్నాను. సిన్స్ 4 years అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దీనిపైనే మొత్తం కంప్లీట్ గా నేర్చుకుని పీపుల్ కి గైడ్ చేసి ఎక్కువ మందిని హెల్తీగా చేశాను. ఏ విషయంలో అనంటే ఇలాగా వెయిట్ మేనేజ్మెంట్ విషయంలో, వెయిట్ ని మెయింటైన్ చేసుకోవాలి ఎలాగా మరి హెల్దీగా మజిల్ రూపంలో, లీన్ మజిల్ వెయిట్ గెయిన్ చేసుకోవచ్చు, వెయిట్ లాస్ చేసుకోవచ్చు. ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ బాడీ పారామీటర్స్ బేస్ చేసుకొని ఎలాగ డిజైన్ చేసుకోవాలి. బాడీలో ఎంత ఫ్యాట్ ఉంది, ఎంత మజిల్ ఉంది. మజిల్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది వెయిట్ గెయిన్ కానీ వెయిట్ లాస్ కానీ. సో ఇవి ఎలాగా మరి బిఎంఆర్ ఇలాగ పారామీటర్స్ ఉంటాయి. వాటిని బేస్ చేసి మన లైఫ్ స్టైల్, ఫుడ్, క్యాలరీ మేనేజ్మెంట్, గ్లైసమిక్ ఇండెక్స్ పరంగా ఇవన్నీ గైడెన్స్ అన్ని ఇస్తూ వెయిట్ మేనేజ్మెంట్ పెట్టుకునే వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను. వెయిట్ మేనేజ్మెంట్ ఒకటే కాదు, హెల్దీ బ్రేక్ఫాస్ట్ కాన్సెప్ట్ లో కూడా పీపుల్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మన బాడీని హెల్దీగా ఉంచుకోవాలి, ఫిట్ గా ఉంచుకోవాలి. బాడీలో ఉన్నటువంటి పారామీటర్స్ బిఎంఆర్ అండ్ నెక్స్ట్ బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ లెవెల్స్, సబ్క్యూటినియస్ ఫ్యాట్ కానీ, విజరల్ ఫ్యాట్ కానీ, మజిల్ లెవెల్స్ కానీ అవి ఎలా ఉండాలి ఏంటి. అంటే మీకు కొంతమందికి అర్థం అవ్వకపోవచ్చు. పొట్ట లోపల కానీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కానీ ఐడియల్ గా ఉంచుకోవాలని అంటే స్కెలిటన్ మజిల్ అండ్ స్మూత్ మజిల్, కార్డిక్ మజిల్ ఇవన్నీ కూడా హెల్దీగా ఎలా మెయింటైన్ చేయాలి. సో వాటన్నిటికి సంబంధించి ఎంత ప్రోటీన్, ఏం ప్రోటీన్ కావాలి అనేది కూడా నేను డిజైన్ చేస్తూ ఉంటాను. మనకి కావాల్సింది 21 అమైనో యాసిడ్స్ తో, బ్రాంచ్ ఆఫ్ అమైనో యాసిడ్స్ తో కూడినటువంటి ప్రోటీన్ యాక్చువల్ గా అవసరం ఉంటుంది. అమైనో యాసిడ్స్ కంపల్సరీ ఉండాలి. అండ్ ప్రోటీన్ డైజెస్టబిలిటీ అమైనో యాసిడ్ స్కోర్ అనేది ఒకటి ఉండాలి. అంటే ప్రోటీన్ అది అరిగి మన బాడీకి పట్టేటువంటి రేషియో అంటారు దాన్ని. అలాంటి ప్రోటీన్ ప్రొవైడ్ చేస్తూ దాన్ని కూడా పర్సనలైజ్ చేసుకోవచ్చు. వెయిట్ ని తగ్గట్టుగా ఉంటుంది, జెండర్ ని బట్టి ఉంటుంది, వాళ్ళ బాడీలో ఉన్నటువంటి పారామీటర్స్ బేస్ చేసి కూడా, వాళ్ళ లైఫ్ స్టైల్ బేస్ చేసి కూడా ఉంటుంది. సెడెంటరీ లైఫ్ స్టైలా లేదు వాళ్ళు యాక్టివ్ లైఫ్ స్టైల్, దాన్ని బేస్ చేసి కూడా మనము ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేస్తూ ఉంటాము. సో అంతేకాకుండా మిల్క్ రీప్లేస్మెంట్, చాలా మందికి మిల్క్ పడదు కానీ కాల్షియం కావాలి, వాళ్ళకి ఎనర్జీ కావాలి. ఎలాగా మరి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ ని, మన న్యూట్రియంట్స్ ని ఎలా తీసుకోవాలి, ఫుల్ఫిల్ చేయాలి అనేది కూడా నేను డిజైన్ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే ఐ హెల్త్,
కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చాలా మనం ఫేస్ చేస్తున్నాం నవే డేస్. చూస్తుంటే గనక వైటమిన్ ఈ డెఫిషియన్సీ, జియాజాంథిన్ అండ్ కాల్షియము అండ్ ఇలాగ కొన్ని మినరల్ డెఫిషియన్సీ వల్ల, వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మన బాడీలో కొన్ని డిజార్డర్స్ వల్ల కూడా ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బ్లూ స్క్రీన్ అనేది ఎక్కువైపోయింది. ఎక్కువ ల్యాప్ అంటే లైక్ బ్లూ స్క్రీన్ ముందు వర్క్ చేసేటువంటి టైం అనేది ఎక్కువ పెడతా ఉన్నారు మొబైల్స్ చుట్టూ కానీ, అలాగా మనం తిరుగుతా ఉన్నాము. సో అందుకని ఐ హెల్త్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. అండ్ ఐస్ ని చాలా స్ట్రెయిన్ చేస్తున్నాం తెలిసి తెలియకుండా. అలాగా ఎక్కువగా దానికి కావాల్సిన పోషకాలు ఇవ్వకుండా కంటిని బాగా స్ట్రెయిన్ చేసినప్పుడు అది కొంచెం ఇబ్బందులు వెళ్తా ఉంటది. అలా కాకుండా దాన్ని ఎలా ఐస్ కి సంబంధించినటువంటి వైటమిన్స్, మినరల్స్ ఎలా ప్రొవైడ్ చేయాలి ఏంటి అనేది కూడా మనం ఇక్కడ గైడ్ చేస్తూ ఉంటాము. ఇన్ డీటెయిల్ గా దానికి సపరేట్ గా గైడెన్స్ అనేది కూడా ఉంటుంది కంటికి సంబంధించిన ఆరోగ్యం గురించి. సో మెన్స్ రిలేటెడ్ హెల్త్, సో ఉమెన్స్ రిలేటెడ్ ఆడవాళ్ళకి మగవాళ్ళకి సంబంధించినటువంటి హార్మోనల్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లేదు అంటే, బాడీ అనేది స్ట్రెంగ్తన్ గా ఉండాలి అని అంటే, వాళ్ళకి మూడ్ స్వింగ్స్ అనేది కోపం రాకుండా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళ బాడీలో ఉన్నటువంటి అన్నింటినీ హెల్దీగా ఉంచుకుంటూ హెల్దీగా హ్యాపీగా ఎలా ఉండాలనేది సంబంధించినటువంటి గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే బ్రెయిన్ హెల్త్, బ్రెయిన్ అనేది కూడా ఇన్ నవే డేస్ చాలా మట్టి దానికి సంబంధించిన యాక్టివిటీస్ తగ్గిపోయి అండ్ మనం అంటే లైక్ బాగా స్ట్రెయిన్ చేయడం వల్ల కూడా బ్లూ లైట్ లో కానీ సోషల్ మీడియాలో కానీ లేదు ఇలాగా లైటింగ్ మధ్యలో కానీ ఇలా ఉండడం వల్ల కంటి ఆరోగ్యమే కాకుండా బ్రెయిన్ హెల్త్ కూడా పాడవుతా ఉంది. సో అలా కాకుండా బ్రెయిన్ హెల్దీగా ఉంచుకోవడానికి బ్రెయిన్ కి కావాల్సినటువంటి పోషకాలు ఏంటి, మరి న్యూట్రియంట్స్ ఏంటి, అవి ఎలా ప్రొవైడ్ చేయొచ్చు అనేది కూడా మనకి ఇక్కడ గైడెన్స్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. ఇమ్యూన్ హెల్త్, ఇమ్యూనిటీ కోవిడ్ టైంలో పాండమిక్ సిచ్యువేషన్ లో నిజంగా చెప్తున్నాను చాలా మందికి ఎవరికి తెలియని వాళ్ళకు కూడా ఇమ్యూనిటీ అంటే ఏంటో తెలిసింది. సో అలాంటి ఇమ్యూన్ హెల్త్ ని బెటర్ చేసుకోవడానికి కూడా కావాల్సిన పోషకాన్ని మేము డిజైన్ చేస్తూ ఉంటాము. కోవిడ్ టైంలో చాలా మందికి ఈ సప్లిమెంటేషన్ ఇమ్యూన్ హెల్త్ కూడా కొన్ని చోట్ల గవర్నమెంట్ పోలీసు వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది, అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే ఇమ్యూన్ హెల్త్ అనేది కూడా నేను ఇమ్యూనిటీకి సంబంధించి కూడా సప్లిమెంటేషన్ కూడా గైడ్ చేస్తూ ఉంటాను. అలాగే బాడీ స్కిన్ కేర్, వృద్ధి లైఫ్, ఆయుర్వేదిక్, ఇవి కూడా బ్రెయిన్ హెల్త్, ఇమ్యూన్ హెల్త్ కూడా ఇవి కూడా ఆయుర్వేదం సంబంధించి న్యూట్రియంట్స్ అన్నమాట, ఇవి పోషకాలు. అండ్ ఇక్కడ స్కిన్ కి సంబంధించినటువంటి కూడా పోషకాలు ఉన్నటువంటి ఆ మనకి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అనేది ఉన్నాయి. బయట ఇప్పుడు చాలా కెమికల్స్ వస్తున్నాయి. స్కిన్ ని హెల్దీగా ఉంచుకోవాలి, సాఫ్ట్ గా ఉంచుకోవాలి, బయట ఉంచి వచ్చినటువంటి కెమికల్స్ ని ఈజీగా తీసేస్తూ సాఫ్ట్ గా మంచిగా ఉండాలి అంటే మనకి దానికి సంబంధించినటువంటి స్కిన్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. క్లెన్జర్, టోనర్, మాయిశ్చరైజర్ అండ్ సీరం. చక్కగా మనకి స్కిన్ అనేది మెరవాలి, చక్కగా ఉండాలి అని అంటే గనక దానికి సంబంధించిన మొత్తం అవుటర్ న్యూట్రిషన్ కూడా ఉంది, ఇన్నర్ న్యూట్రిషన్ కూడా ఉంది. ఇన్నర్ న్యూట్రిషన్ లో వచ్చేసి స్కిన్ బూస్టర్ అని ఉంటుంది. అది ఏంటనంటే మనకి స్కిన్ లో ఉన్న కొలాజిన్ అనే దాన్ని కాపాడుతూ వ్రింకిల్స్ రాకుండా, తొందరగా ముసలితనం ఏజింగ్ రాకుండా యాంటీ ఏజింగ్ గా ఉండేలాగా హెల్ప్ చేస్తుంది అనమాట స్కిన్ బూస్టర్ అనేది. లైక్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే ఎనర్జీ ప్రొడక్ట్స్, మనకి ఎనర్జీని ఇవ్వడానికి చాలా మంది టీ, కాఫీ కానీ, కూల్ డ్రింక్స్ కానీ అలాంటివి తీసుకుంటా ఉంటారు. సమ్ డ్రింక్స్ తీసుకుంటా ఉంటారు. డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే క్యాలరీస్ ఉంటాయి, వెయిట్ అనేది పెరుగుతూ ఉంటారు, ఫ్యాట్ పెరుగుతూ ఉంటారు. ఇట్ కంటైన్స్ కెమికల్స్ అండ్ యాడెడ్ షుగర్స్ కూడా ఉంటాయి బయట వాటిలో, ఎనర్జీ డ్రింక్స్ లో. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఇది లో క్యాలరీస్ తో జస్ట్ 3.7 క్యాలరీస్ తో మనము తీసుకోవచ్చు. కంపేర్ చేసుకుంటే ఒక టీ అనేది చిన్న స్మాల్ కప్ ఆఫ్ టీ అనేది 90 క్యాలరీస్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే జస్ట్ 3.7 క్యాలరీస్ వస్తాయి అనమాట. లో క్యాలరీ అండ్ ఫుల్ ఎనర్జెటిక్ గా. అండ్ నెక్స్ట్ సీడ్ కెఫిన్, మన బాడీ బ్రెయిన్ పనిచేయాలంటే కంపల్సరీ కెఫిన్ అనేది అవసరము. సో కెఫిన్ లేకపోతే బ్రెయిన్ సరిగా పనిచేయదు. మన బాడీకి ఎంత మోతాదులో కావాలి అంటే జస్ట్ 200 to 300 mg వరకు కెఫిన్ రోజుకు రిక్వైర్మెంట్ ఉంటుంది. దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు హెల్దీ కెఫిన్ ద్వారా. అండ్ నెక్స్ట్ ఎనర్జీ డ్రింక్స్, లో క్యాలరీస్ తో ఎలాగా మన ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. తులసి, ఇలాచి, జింజర్, లెమన్, పీచ్, సినామిన్ అండ్ కాశ్మీరీ కవా, తులసి
ఇలాగ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో ఉంది ఎనర్జీ డ్రింక్. టీ కాఫీ ప్లేస్ లో రీప్లేస్మెంట్ డ్రింక్ అని చెప్పొచ్చు. మనకి టీ కాఫీ పెట్టుకోవడానికి షుగర్ ఇవన్నీ కూడా అవసరం ఉంటుంది. దీనికైతే అలాంటి షుగర్ కూడా అవసరం లేదు. సో కొంతమంది డయాబెటిక్ అలాంటి డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి చాలా చక్కగా హెల్ప్ అవుతుంది టీ కాఫీ రీప్లేస్మెంట్ లో. సో టీ కాఫీ తాగలేదు, మిల్క్ అవైలబుల్ గా లేదు అంటే కనుక మనకి చక్కటి టీ కాఫీ రీప్లేస్మెంట్ అని కూడా చెప్పొచ్చు. మంచి ఎనర్జీ లెవెల్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇలా ఉంటుంది, లెమన్ టీ లాగా ఉంటుంది. మనం చూస్తే కనుక ఇది కాశ్మీరీ కవర్ ఫ్లేవర్, సూపర్ గా ఉంటుంది. సో లో ఎవరైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ న్యూట్రిషన్ హైడ్రేట్ అని రీబిల్డ్ అనే స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఆ, మనకి సప్లిమెంటేషన్ అన్నమాట ఇది. హైడ్రేట్ అంటే ఇది ఇట్ కంటైన్స్ మనకి మినరల్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి, ఎనర్జీని ఇస్తుంది డ్యూరింగ్ వర్కౌట్. స్పోర్ట్స్ పీపుల్ కానీ, అథ్లెటిక్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసి మనకి జిమ్ చేసే వాళ్ళు కానీ, వర్కౌట్ చేసే వాళ్ళు కానీ ఆ ఇది తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది, ఎనర్జెటిక్ గా ఉంటుంది. ఎలక్ట్రోలైట్స్ స్వెట్ ద్వారా బయటకు వెళ్ళినటువంటి ఎలక్ట్రోలైట్స్ ని ఇది ఫుల్ఫిల్ చేస్తుంది. బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా, నీరసం అవ్వకుండా శక్తినిచ్చేలాగా కాపాడుతుంది. తర్వాత మన బాడీలో మజిల్ అనేది సింథసిస్ జరిగి బాడీలో మజిల్ బిల్డ్ అవ్వడానికి, లీన్ మజిల్ బిల్డ్ అవ్వడానికి మంచి ప్రోటీన్, ఓకే, 24 గ్రామ్స్ ప్రోటీన్ అనేది కూడా ఆ, మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళకి చక్కగా హెల్ప్ అవుతుంది. అండ్ 20 to 30 మినిట్స్ లోపు ఆఫ్టర్ వర్కౌట్, పోస్ట్ వర్కౌట్ తీసుకుంటే కనుక చక్కటి మజిల్ బిల్డ్ చేసుకోవచ్చు, స్కెలిటన్ మజిల్ అనేది. ఓకే. అండ్ ఈ విధంగా నేను స్పోర్ట్స్ సంబంధించినటువంటిది ఆ న్యూట్రిషన్ సంబంధించి గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చిల్డ్రన్ హెల్త్, పిల్లలకు సంబంధించిన ఆరోగ్యం. ఇప్పుడు నవేడేస్ పిల్లలే మెయిన్ కదా మనందరికీ. పిల్లల ఆరోగ్యమే, పిల్లల ఎడ్యుకేషన్, పిల్లల ఫ్యూచరే వాళ్ళ ధ్యేయంగా పేరెంట్స్ అనేవాళ్ళు లైఫ్ అంతా పిల్లలే అన్నట్టుగా ఉన్నారు. సో వాళ్ళ పిల్లల కేర్ తీసుకోవాలి కదా, వాళ్ళ హెల్త్ గురించి కూడా. సో పిల్లలకి వాళ్ళ ఎనర్జీ, బోన్ గ్రోత్ కి అన్నింటికి సంబంధించి, వాళ్ళ ఎదుగుదలకు సంబంధించి, వాళ్ళకి ఎనర్జీని ఇవ్వడానికి, వాళ్ళ బాడీకి కావాల్సినటువంటి వైటమిన్స్, మినరల్స్ అన్ని కూడా ఒక దగ్గర డ్రాగ్ చేసి పెట్టినటువంటి ఎనర్జీ డ్రింక్. ఎనర్జీ అనేది కరెక్ట్ గా మెయింటైన్ చేస్తూ, వాళ్ళకి ఆకలి వేసేటట్టుగా, వాళ్ళకి అంటే బలం ఇచ్చేటట్టుగా చక్కగా ప్రతి ఒక్కటి దాంట్లో ఉంటుంది. అండ్ 6 గ్రామ్స్ ప్రోటీన్ కూడా పర్ సర్వింగ్ తీసుకోవచ్చు. ఆ ప్రోటీన్ పిల్లలకి చాలా ఎక్కువ అవసరం ఉంటుంది. సో చిల్డ్రన్ సంబంధించిన న్యూట్రిషన్ కూడా నేను గైడ్ చేస్తూ ఉంటాను, డిజైన్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ పిల్లలకు అది ఇది తినట్లేదు కానీ ప్రతి ఒక్కటి మారం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే అన్ని వైటమిన్స్ వచ్చేలాగా డిజైన్ చేసి ఇవ్వచ్చు మంచిగా చక్కగా. సో న్యాచురల్ షుగర్ తో ఉంటుంది అది. సో అది అలాగా డిజైన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డైజెస్టివ్ హెల్త్. డైజెస్టివ్ హెల్త్ అంటే మనకు తెలుసు, జీర్ణ సంబంధిత ప్రాబ్లమ్స్ అనేది, గ్యాస్ట్రిక్, అసిడిటీ లాగా ఇబ్బందులతో కానీ, బయట ఫుడ్ తిని, లేదు బాగా డీప్ ఫ్రైడ్ ఫుడ్ కానీ, ఆయిలీ ఫుడ్ తిని చాలా మంది పొట్టలన్నీ ఖరాబ్ అయిపోయాయి కదా. సో వాటి నుంచి మనం డైజెస్టివ్ హెల్త్ ని మెరుగుపరచుకోవాలి. మరి అరుగుదల సంబంధించి కానీ ఇలాంటి ఇబ్బందులు ఏమి రాకుండా, మోషన్ రిలేటెడ్, కోలన్ రిలేటెడ్ కానీ, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్స్ రిలేటెడ్ హెల్దీగా ఉంచుకోవాలి. వాటి అన్నిటిని స్ట్రెంగ్ గా ఉంచుకోవాలంటే ఏమేం కావాలి, వాటికి కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా కానీ, నెక్స్ట్ వచ్చేసి వాటికి కావాల్సిన ఫైబర్, సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఎంత మోతాదులో కావాలి. సో ఇదంతా కూడా డిజైన్ చేసి చక్కగా డైజెస్టివ్ హెల్త్ ని హెల్దీగా ఉంచుకోవడానికి కూడా నేను గైడ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ బోన్ హెల్త్ అండ్ జాయింట్ హెల్త్. బోన్స్, జాయింట్స్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. సో బోన్ జాయింట్ హెల్త్ అనేది సో చాలా విధంగా మనము దాన్ని ఖరాబ్ చేసుకుంటా ఉన్నాము. బరువు తగ్గడానికి కూడా చాలా మంది వాకింగ్ చేసి నీ పెయిన్స్ వచ్చాయని చెప్పేసి, ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కూడా జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్ వచ్చాయని చెప్పేసి ఇబ్బంది పడతా ఉంటారు. అలాగా బోన్ రిలేటెడ్ ఇబ్బందులు, పోస్చర్ కరెక్షన్, చాలా మంది సాఫ్ట్వేర్స్ కూర్చోనే విధానం, ల్యాప్టాప్ ముందు కానీ, లేదు ప్రొఫెషన్ వైజ్ గా ఒక సీట్ లో కూర్చోవడం వల్ల, ఒకే దగ్గర కూర్చోవడం వల్ల వాళ్ళకు కూడా బోన్ రిలేటెడ్, జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, సోఫాలు ఇలాగా మనకి టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వడం వల్ల కూడా చాలా పోస్చర్ కరెక్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది, స్పాంటలైటిస్ కానీ, ఇలాగా L4 L5 ప్రాబ్లమ్స్ కానీ, ఎనీథింగ్ మనకి డెస్క్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉన్నాయి. సో అలాగా అరుగుదల సంబంధించి కానీ, అలా కాకుండా బోన్ ని హెల్దీగా ఉంచుకోవాలంటే బోన్ కి ఏం కావాలి, జాయింట్ కి ఏం కావాలి, అలాగా ప్రతిదీ మేము గైడ్ చేస్తుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ బోన్ చూసుకుంటే వైటమిన్ డి కావాలి, అంటే కాల్షియం కావాలి, మెగ్నీషియం కావాలి. సో అలాగా వాటికి కావాల్సిన మినరల్స్ ఎక్కడ లభిస్తాయి, ఎంత మోతాదులో కావాలి, అసలు కాల్షియం ఎంత కావాలి, మెగ్నీషియం ఎంత కావాలి పర్ డే ఒక మనిషికి, ఆడవాళ్ళకైతే ఎంత కావాలి, మగవాళ్ళకి జెండర్ని బట్టి ఎంత కావాలి, ప్రతిదీ నేను గైడ్ చేస్తూ ఉంటాను. అండ్ జాయింట్ సంబంధించి ఆ గుజ్జు పెరగాలంటే మనకి గ్లూకోజమైన్ ఎలాగ హెల్ప్ అవుతుంది, ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ఫుడ్ విషయంలో కూడా నేను గైడ్ చేస్తూ ఉంటాను. అండ్ అదే విధంగా చూసుకుంటే నెక్స్ట్
అంటే కార్డియోవాస్కులర్ హెల్త్ అన్నమాట. గుండె సంబంధించినటువంటి హెల్త్, గుండె ఆరోగ్యానికి సంబంధించి కూడా పోషకాలు మనకి ఇక్కడ పుష్కలంగా లభిస్తా ఉంటాయి. గుండె ఆరోగ్యం అనేది ఫస్ట్ గుడ్ ఫ్యాట్స్ ని బేస్ చేసి ఉంటుంది. అలాంటి గుడ్ ఫ్యాట్స్ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. అండ్ అలాగే అంతేకాకుండా వాటిలో ఉన్నటువంటి బ్లాకేజెస్, సంస్ట్రంట్లు పడతా ఉన్నాయి, కొవ్వు పేరుకుపోయింది, అలాంటి బ్లాకేజెస్ తీసేయడానికి సంబంధించి కూడా హెల్ప్ అయ్యేటువంటి సప్లిమెంటేషన్స్ ఉన్నాయి. నైట్రిక్ ఆక్సైడ్ అనేది కూడా మన గుండె జబ్బులు రాకుండా కాపాడే నైట్రిక్ ఆక్సైడ్ ని కూడా మనము సప్లిమెంటేషన్ రూపంలో తీసుకోవచ్చు. సో చక్కగా దానికి సంబంధించిన ఆరోగ్యం సంబంధించి కూడా నేను గైడ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే గనక కొన్ని ఎన్హాన్సర్స్ ఉన్నాయి, మల్టీవైటమిన్స్, మినరల్స్. మనము ఫారెన్ నుంచి చాలా మంది తెప్పించుకుంటా ఉంటారు మల్టీవైటమిన్స్ అనేది. సో ఇక్కడ 7 కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నుంచి ట్రాక్ చేసినటువంటి 25 రకాల వైటమిన్స్, మినరల్స్ కూడా మనం ఒక సప్లిమెంటేషన్ లో తీసుకోవచ్చు అనమాట. పిల్లలు తినట్లేదు అనుకున్నా అలా 20+ వైటమిన్స్, మినరల్స్ ఒక్క సప్లిమెంటేషన్ లో లోపలికి వెళ్తున్నాయంటే ఎంత హ్యాపీ చూడండి. చాలా మందికి బలం లేదని, లేదు బ్లడ్ లేదని మల్టీవిటమిన్స్ బయట రాస్తా ఉంటారు, రైట్? సో వాళ్ళకి చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. అండ్ మల్టీవిటమిన్ ఇవ్వడం వల్ల స్కిన్ ఆరోగ్యం కానీ, ఇమ్యూనిటీ కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలాగా మనకి అడిషనల్ గా ఈ రేడియేషన్ తట్టుకోవడానికి, క్యాన్సర్ కారకాల నుంచి బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, బయట పొల్యూషన్ నుంచి కాపాడుకోవడానికి. సో ఇక్కడ మనకి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్ కూడా సప్లిమెంటేషన్స్ రూపంలో మనం తీసుకోవచ్చు. అండ్ సో ఇంతే కాకుండా చాలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు కొత్తగా మొన్నే లాంచ్ అయిందండి, ఒక 3 days బ్యాక్, స్లీప్ ఎన్హాన్సర్, స్లీప్ సపోర్ట్. మనం నిద్ర పట్టట్లేదు, ఎంత పడుకున్నా నిద్ర పట్టట్లేదు, నిద్ర పట్టడానికి డిఫరెంట్ మెథడ్స్ చూస్ చేసుకుంటా ఉన్నారు చాలా మంది. ఆల్కహాల్ కానీ, లేదు సంథింగ్ సమ్ బ్యాడ్ హ్యాబిట్స్ వైపు వెళ్తా ఉంటారు. కొంతమంది అయితే స్లీపింగ్ పిల్స్ వేసుకుంటా ఉంటారు, అది అసలు చాలా మంచిది కాదు, అయినా కానీ వేసుకుంటా ఉంటారు. అలాంటి వాళ్ళకి చక్కటి అవకాశం స్లీప్ ఎన్హాన్సర్. ఒక 28 days దాన్ని తీసుకుంటే గనక మంచిగా చక్కగా మంచి నిద్రకి తీసుకొని స్లీప్ వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి కాపాడుకోవచ్చు. చూసారా, ఇలాగా ప్రతి ఒక్క దాని గురించి, బాడీ గురించి నేను గైడ్ చేస్తూ ఉంటాను. హెల్దీగా ఉండడం కోసం, పీపుల్ హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి కావాల్సినటువంటి గైడెన్స్ ఇస్తూ ఉంటాను. అందుకే నా పేరు శ్రీవాణి సతీష్, ప్రొఫెషనల్ వెల్నెస్ కోచ్ అని పెట్టుకుంటా ఉంటాను. నేను అదే చెప్తా ఉంటాను, ప్రొఫెషనల్ గా మేము గైడ్ చేస్తూ ఉంటాము. డాక్టర్స్, సైంటిస్ట్ వాళ్ళ గైడెన్స్ లో ట్రైనింగ్ తీసుకుంటూ, మొన్నే చాలా మంది డాక్టర్స్ తో ట్రైనింగ్ తీసుకున్నాను. నా ఫొటోస్ లో కూడా, ఫేస్బుక్ లో మీరు చేసి చూడొచ్చు. సో నేను డాక్టర్స్, పెద్ద పెద్ద డాక్టర్స్, సైంటిస్టులు ఇచ్చిన ట్రైనింగ్ హెల్ప్ తో నేను పీపుల్ గైడ్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ దిస్ వీడియో వాచింగ్ చేస్తున్నందుకు, ఇలా నేను చేసేలాగా ప్రేరేపించినందుకు. చాలా మంది అడుగుతా ఉన్నారు, ఏం చేస్తా ఉంటారు మీరు, ఏం చేస్తా ఉంటారు, బరువు తగ్గిస్తారా, ఏం చేస్తారు, డిఫరెంట్ అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ చిన్న వీడియో చేస్తున్నాను, నేనేం చేస్తున్నానో తెలియడం కోసము. సో ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కానీ, మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఇది అవసరం ఉంది. ఇది అవసరం అని కాదు, ప్రతి ఒక్కరికి అవసరం ఉంది. బలమైన ఫుడ్ తీసుకోమని డాక్టర్స్ చెప్తా ఉంటారు. ఏ ప్రాబ్లం వచ్చినా, అది అసలు ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ లైక్ జిమ్కి వెళ్ళినా కానీ, హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్కి వెళ్ళినా కానీ, బలమైన ఆహారము, లో గ్లైసమిక్ ఇండెక్స్, ప్రోటీన్ రిచ్ ఫుడ్, క్యాలరీస్ తక్కువ ఉన్న ఫుడ్, ఇదే కదా తినమని చెప్పేది. సో అలాంటి మంచి ఫుడ్, మంచి ఆహారం ఏంటి, బలమైన ఆహారం ఏంటి, మరి ఎలా తీసుకోవాలి అనేది నేను గైడ్ చేస్తాను. ఎప్పుడు తీసుకోవాలి అనేది కూడా గైడ్ చేస్తూ ఉంటాను. సో సింపుల్ టాస్క్ నాదైతే. సో కానీ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది మన బాడీ అనేది, కణాలు అనేది హెల్దీగా యాక్టివ్ గా ఉండడానికి. సో ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది అనుకుంటాను. మన నియర్ అండ్ డియర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా మీరు ఈ లింక్ అనేది షేర్ చేయొచ్చు, యూట్యూబ్ లింక్ అనేది హెల్ప్ అవుతుంది. ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా.